శబాష్ అనిపించుకున్నది. నిజంగా విజయశాంతి శబాష్ అనిపించుకోవడంలో తప్పలేదు. రైట్. ఇంకొక అంశం, రాఘవ కన్స్ట్రక్షన్పై హౌస్ కమిటీ వేయాలి. మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదం. స్పీకర్ పోడియం చుట్టుముట్టిన సభ్యులు హూందాగా వ్యవహరించాలంటూ చైర్మన్ ఆగ్రహం. అయినా వెనక్కి తగ్గిన ప్రతిపక్ష ఎమ్మెల్సీలు 40 నిమిషాల పాటు సభకు తీవ్ర అంతరాయం. సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన గుత్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతారు. ఇది తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న అతిపెద్ద చర్చ. ఇది ఒక్క అంశం కాదండి. ఒకసారి మీరందరూ కూడా దయచేసి చూడాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన అక్రమాలను సంబంధించిన ఆధారాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు నేతృత్వంలోని శాసనసభ్యుల బృందం ఇక్కడ మంత్రి పొంగులేటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాసనమండలి నుంచి సస్పెన్స్కు గురైన అనంతరం గన్ పార్క్ వరకు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టిన బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి, తక్కలపల్లి, తాతా మధు, వాణిదేవి, పోచంపల్లి, నవీన్ రెడ్డి, కోటిరెడ్డి అంటూ తదితరులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న అంశం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఒక గుదిబండలా మారింది. నేను చెప్పాలంటే ఆ అగ్నిపర్వతం బద్దలై లావా బయటికి విదజన మొత్తం బయటకు వస్తే చూడ అట్లయిపోయింది. ఎందుకంటే అవినీతి బయటపడ్డది. ఇక్కడ పొంగులేటిని బర్తరఫ్ చేయండి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మైనింగ్, ఇగో ల్యాండ్ మాఫియా అరాచకాలు, ప్రభుత్వ పెద్దల దోపిడీ గద్దలు, ఖజానాకు లూటీ చేస్తున్న సీఎం మంత్రి, పాలకుడు కాదు బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి, ఆర్టీఐని రూట్ ఇన్కమ్గా అన్నట్టుగా అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ హౌస్ కమిటీ వేయాలంటారు, కాంగ్రెస్ సీఎం వద్దంటారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కి తప్పించుకున్నారు, అయినా వదిలిపెట్టాం, అవినీతి సర్కార్పై కోర్టుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం కేటీఆర్, మంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు బీఆర్ఎస్ బృందం వినతి, వట్టినాగులపల్లిలో నేతల పర్యటన, పొంగులేటి బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పొంగులేటి బాధితులు అంది వీళ్ళు నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పిలు, భూములు ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారు, మా స్థలంలోనే సజీవంగా పాతి పెడతామని బెదిరిస్తారు, మాకు తెలియకుండానే భూ సర్వే చేసిర్రు, గోడలు కూల్చిర్రు, 70 మంది గూండాలతో వచ్చి 5 సార్లు మాపై దాడి చేసిర్రు, మీడియాతో పొంగులేటి బాధితులు సతీష్ షా, పల్లవి షా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. వట్టినాగులపల్లిలో పొంగులేటి అనుచరులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాకు ఆధారాలు చూపుతున్న బాధితులు సతీష్ షా, పల్లవి షా చిత్రంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, కార్తీక్ రెడ్డి, అనిల్ యాదవ్, విజయుడు, దాంతోపాటు హరీష్ రావు అందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఇక దాంతోపాటుగా చూడు ఇక్కడ నాదర్గుల్ భూములపై కర్తవ్యం ఏంది, క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా మల్లగుల్లాలు పడుతున్న రెవెన్యూ శాఖ. 3వ రోజు తహసీల్దార్ మున్సిపల్ ఆఫీసులలో ఇంటెలిజెన్స్ ఆరా కోహినూర్ వెంచర్లోకి వెళ్లినందుకు రైతులపై ఆదిబట్ల పిఎస్లో కేసు, ప్రభుత్వం భూములలో ప్రైవేట్ వెంచర్ను ధృవీకరించిన పోలీసుల తీరు, గతంలో బాలాపూర్ తహసీల్దార్ రక్షణ కోరినా స్పందించని వైనవంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతున్న సతీష్ షా, పల్లవి షా వీళ్ళ భూములను పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మీరు ఇస్తారా, సస్తారా, లేకపోతే మీ భూములలో మిమ్మల్ని పాతి పెట్టే ప్రయత్నం చేస్తామంటూ పూర్తి స్థాయిలో వీళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు. సో నేరుగా కూడా పొంగులేటి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి అక్కడ అక్రమాలకు సంబంధించి చూపించి నిజాం కాలం నాటి పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా బయటపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక విషయం. అయితే ఇంకొక విషయం కూడా నిన్న కేటీఆర్ తాను మాట్లాడుతూ ఒక స్పష్టమైన అంశాన్ని కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు అది అందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా కూడా ఎక్కడైతే వీళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఒక అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరు అటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు చాలా మందిని కూడా, మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని మా సోదరుడు ఏం అనలేదు, నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణం ఇక్కడ కూడా అండి, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన విషయం కదా ప్రతి ఒక్క విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులలో ఏకంగా ఒక మంత్రి అనుచరులు బౌన్సర్లను, రౌడీలను పెట్టుకొని తీసుకెళ్ళి రాజ్యం అంటే గవర్నర్ గారు గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో
19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్ ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు. కాబట్టి మీరు ముందుకు రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో నిజంగా శోచనీయం వారి వ్యవహారం. వారు నిన్న ప్రభుత్వానికి వంత పాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి మరి ముందుకు వస్తారో లేదో చూడాలి. మేము మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా వీరిని వదిలిపెట్టకుండా న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పి అది ఒక అంశం. ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాలి. ఎందుకంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు కూడా తెలియాలి కదా, ఏం జరుగుతుంది, ఏం కథ. ఈ మంత్రి అధికారంలోకి వస్తే అంటే సామాన్యుడికి ఇండ్లు ఉండద్దు, సామాన్యుడికి భూములు ఉండద్దు, సామాన్యులను పూర్తి స్థాయిలో ఏం చేసే బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ఇంకొక అంశాన్ని కూడా చూడరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు వందల అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి వాళ్ళు తప్పు చేశారు అంటూ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మంత్రి పదవి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్తో వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ భూములకు రక్షణ పక్కన పెడితే ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా ఇట్లా భక్షిస్తే ఎట్లా అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విధంగా ఉంటే ఎట్లా అనేది పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది అనేది మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఛానల్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, రిపోర్ట్లు అయితే గట్టిగానే కొడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ లైకులు వచ్చే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా కూడా లైకులు కొట్టండి. ఎందుకంటే రిపోర్ట్లు భయంకరంగా కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైకులు వచ్చే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి అన్నం పెట్టేది రైతన్న. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడైనా ఉపన్యాసం స్టార్ట్ చేస్తే అది ఆగనే ఆగదు. మైకు పట్టుకున్నామా అంటే గంటలు 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 ఇరగదీసే ఉపన్యాసం రైతు గురించి చెప్పమంటే. కానీ ఈరోజు ఆ రైతే చిత్తవుతున్నాడు, ఈరోజు ఆ రైతే మోసపోతున్నాడు, ఈరోజు ఆ రైతే కన్నీళ్లు పెడుతున్నాడు, ఈరోజు ఆ రైతే బాధలు పడుతున్నాడు, ఈరోజు ఆ రైతే కూడా
దిక్కులు బిక్కటిల్లా ఆరుస్తున్నాడు. ఈరోజు ఏ భూతల్లిని నమ్ముకున్నాడో ఆ రైతే ఆ భూతల్లి ఒడిలో కన్నీరు పెడుతూ పూర్తి స్థాయిలో తన బాధతోని రందితోనున్న పరిస్థితి కనబడుతుంది. పైసల కోసం రైతులకు మోసం, డబ్బులు ఆదా పేరుతో ప్రభుత్వం కకృతి, విద్యుత్ కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కార్, పీక్ అవర్స్లో వ్యవసాయానికి కరెంటు కోత, సౌర విద్యుత్ దొరికినప్పుడే సాగుకు సరఫరా, లిఫ్ట్ స్కీమ్లకు బిల్లులకు 33,000 కోట్ల పెండింగ్, కనీసం 500 కోట్లైనా ఇవ్వాలని విన్నపాలు, అయినా స్పందించిన రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లుండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండే? కేసీఆర్ ప్రభుత్వం రైతన్నది రంది బాపాలే, అంటే రాజును చేయాలి. రైతన్నకున్న రందిని మొత్తం పోగొట్టాలే, రంది ఉండద్దు, రాజును చేయాలనేది కేసీఆర్ ప్రభుత్వం యొక్క నినాదం. ఇక్కడ పూర్తి స్థాయిలో అదే కాంగ్రెస్ పార్టీలో బడాయిలు కొట్టాలి, బకాయిలు పెట్టాలి, అంటే కరెంటు కోతలు ఇవ్వాలి, వాళ్ళని అప్పుల పాలు చేయాలి అనే పరిస్థితి అక్కడ ఉన్నది. ఇంధనం కోసం 1000 కోట్లు ఖర్చు చేసేందుకు వెనకాడలేదు. కానీ రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తూ గాల్లో హామీలు మాటలు చెప్తున్నది కాంగ్రెస్. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజీ పడలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది, అధిక ధరలు ఉన్నప్పుడు బహిరంగ మార్కెట్లలో విద్యుత్ కొనుగోలు చేయవద్దని, తక్కువ ధరకని అది కూడా సౌర విద్యుత్ మాత్రమే కొంటామని నిర్ణయించింది. సో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పింది, 24 గంటల విద్యుత్ అందిస్తుంది, రైతుల కోసం పూట్ల కొద్ది పంటలు పండించారు, మేము తెలంగాణ వడ్లు కొనలేం బాబోయ్ అంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ సౌర విద్యుత్ దొరుకుతుందని దొరకని సమయాలలో కరెంటు ఇవ్వలేమని, పొలాలు పారకపోయినా పంటలు ఎండిన సంబంధం లేదని చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం నేను ఎందుకు చెప్తున్నా అంటే, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించలే, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలే, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పంటలను కొనుగోలు చేయలే, సబ్సిడీ విషయంలో అదే జరిగింది. 500 బోనస్ అనేది ఉత్తమాట అయిపోయింది. దాంతోపాటు రైతులకు కరెంటు ఇస్తలేవు, నీళ్ళు ఇస్తలేవు, అన్నీ ఇబ్బందులే కదా. కాంగ్రెస్ అంటే కరువు, కరువు అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి నేను చెప్పేది ఒకటే అంశం, ప్రజల పక్షాన మేము నిల్చుంటున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోండి, నిజాలేంటి అబద్ధాలేంటి అనేది మీరు కూడా ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నా అంటే, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. రాష్ట్ర వ్యాప్తంగా